వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్ల నవంబర్ జీతాలు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ 30 సాయంత్రం 4:15 సమయానికి చూస్తున్నాం. జీతాల బిల్లులు ఈ కుబేర్కి ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు మాత్రము ఒక 10 నుంచి 20% వరకు బిల్లులు మాత్రం ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్థితిలో ఉన్నాయి. ఈ బిల్లులు కూడా ఈరోజు రాత్రికి అయితే అప్రూవల్ అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్తాయి. ఇక కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి బిల్లులు అయితే కదలిక రావడం జరిగి అవి ఈక్యూబేర్లోకి పోయాయి. ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తున్నాం. ఇది ఏపీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్ అయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబేర్ అని చూస్తూ ఉన్నాం. అటువంటి బిల్లులకి రేపటి రోజున జీతాలు జమ్మకడానికి అయితే అవకాశం ఉంది. అదేవిధంగా డిసెంబర్ 3వ తారీఖున నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాల్యూలో ఏపీకి 4,237 కోట్ల రూపాయల అప్పుకైతే ఇండియన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే ఆ విషయాన్ని చూస్తున్నాం. ఇలాగా 1,237 కోట్లు, 1,500, 1,500 3 సార్లుగా అయితే అప్పుకి ఇండియన్ పెట్టడం జరిగింది. ఈ అమౌంట్ అనేది రాష్ట్ర ఖజానాకు 3వ తారీఖు సాయంత్రానికి చేరుతుంది. కాబట్టి 3వ తారీఖు నుంచి బిల్లులు అయితే కదలిక రావడం జరిగి 4వ తారీఖు కల్లా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు కానీ పెన్షన్లు కానీ అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఈ బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.